ఆధ్యాత్మిక వైరాగ్య భావాలకు శ్రీశైల క్షేత్రం పెట్టింది పేరు. అయితే కొంతకాలం క్రితం తీసుకున్న నిర్ణయాలతో ఇప్పుడు చూడచక్కని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది శ్రీశైలం. అందుకు కారణం ఆలయ సిబ్బంది చేపట్టిన ఉద్యానవనాల ఉద్యమమే. శ్రీశైలంలో వేల ఎకరాల్లో చూడచక్కని ఉద్యానవనాలు ఏర్పాటు చేసి భక్తులను మళ్లీ మళ్లీ రప్పించేలాగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. అక్కడి ఉద్యానవనాలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. అష్టాదశ శక్తిపీఠము, ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులు స్వామి అమ్మవారిని దర్శించేందుకు వేలాది మంది భక్తులు చేరుతారు. అయితే భక్తుల దర్శనానంతరం ఇక్కడ చుట్టుపక్కల సందర్శన స్థలాలు కూడా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా శ్రీశైల దేవస్థానం ఆహ్లాదాన్ని పంచే విధంగా ఎన్నో ఏర్పాట్లు చేస్తుంది. అయితే శ్రీశైల దేవస్థానం భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉద్యానవనాలపై హెచ్ఎంటీవీ అందిస్తుంది ప్రత్యేక కథనం. ఇల కైలాసంగా విలసిల్లుతున్న శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. భక్తులు స్వామిని, అమ్మవారిని దర్శించిన అనంతరం అక్కడికి దగ్గరలోనే ఉన్న దర్శనీయ స్థలాలు వీక్షించేందుకు వెళ్తారు. అయితే శ్రీశైలం దేవస్థానం ఆధ్యాత్మిక ఆనందానుభూతినే కాక ఆహ్లాదభరిత అనుభవాలను కూడా భక్తులకు ఇచ్చేందుకు ఉద్యానవనాలు నిర్మించింది. అందులో భాగంగా భ్రామరి పుష్పవనం వద్ద 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పండ్ల తోట భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది కూడా చాలా బాగుంది. యాపిల్ బెంచెస్ అని, పోమగ్రనేట్ బెంచెస్ అని, ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి. పిల్లలు ఆడుకోవడానికి కూడా బొమ్మలు, జింక బొమ్మలు చాలా ఉన్నాయి. ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. అసలు శ్రీశైలం ఇలా ఉంటదని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వస్తున్నప్పుడు కూడా చాలా బాగుంది. ఆహ్లాదభరితమైన ఉద్యానవనాల కోసం దేవస్థానం 35 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ విస్తీర్ణంలో 10 ఉద్యానవనాలు ఏర్పాటు చేసింది. భక్తులు సేద తీరేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వాటిలోని జంతువులు, పక్షుల బొమ్మలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. రుద్ర పార్క్, బసవ వనాలతో పాటు పుష్కరిణి వద్ద వాటర్ ఫౌంటైన్, పాత పుష్కరిణి, అలాగే ఇంజనీరింగ్ స్టోర్ వెనుక భాగంలోని పచ్చిక బయళ్లలో ఏర్పాటు చేసిన నెమళ్లు, జింకలు, ఏనుగులు, పులులు, సింహాలు, జిరాఫీల బొమ్మలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. పిల్లలు, పెద్దలు, వారు వీరు అనే తేడా లేకుండా సెల్ఫీలు తీసుకుంటూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. పార్క్ కూడా ఉంది. ఇక్కడ చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా జంతువులు అవి కూడా ఉన్నాయి. చూసి బాగా ఎంజాయ్ చేసాము. శ్రీశైల క్షేత్ర పరిధిలో ఉన్నప్పుడు రాళ్లు, రప్పలు, పిచ్చి మొక్కలతో కూడిన ఈ ప్రదేశాలు ఇప్పుడు నూతన శోభను సంతరించుకున్నాయి. ఇటీవల జరిగిన ఉగాది ఉత్సవాల్లో భక్తులు సేద తీరేందుకు ఈ పచ్చిక బయళ్లు ఎంతగానో దోహదపడ్డాయి. నిత్య కైంకర్యాలకు పూలు, ఉద్యానవనాలతో పాటు స్వామి, అమ్మవార్ల అర్చనలకు అవసరమైన పూల కోసం పాతాళగంగ మార్గంలోని సర్వతోభద్రవనం, భ్రామరి వనం, గులాబీ వనం, మల్లమ్మ తోట తదితర చోట్ల పెంచుతున్న పూల తోటలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ తోటల్లో గులాబీ, మందారం, కనకాంబరం, గన్నేరు, నందివర్ధనం, గరుడవర్ధనం, మల్లెలు, కాగడాలు, లిల్లీ లాంటి పూల జాతి మొక్కలు రోజుకు సుమారు 70 కేజీల దాకా దిగుబడి ఇస్తున్నాయి. వీటిని ప్రధాన ఆలయం, పరివార ఆలయాల్లోనే నిత్య కైంకర్యాలకు వినియోగిస్తున్నారు. పిల్లలు బాగా అన్ని చూసినారు, ఆడుకున్నారు. ఉయ్యాలలు, చిన్న జీవరాశులు అన్ని బాగున్నాయి పిల్లలకు. బాగా మేము అయినా కానీ 2 గంటలకు వచ్చినాం. ఇంకా ఇంటికి పోవద్దనే ఉంది. బాగుంది. ఉద్యానవనాల నిర్వహణకు అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు పక్షి, జంతు బొమ్మలు ఏర్పాటు చేశామని, క్షేత్ర పరిధిలో పలు ఖాళీ ప్రదేశాల్లో ల్యాండ్స్కేపింగ్, గార్డెనింగ్ పనులు జరుగుతున్నాయని, పండ్ల మొక్కల పెంపకాన్ని కూడా చేపట్టామని అధికారులు చెబుతున్నారు. ఇవే కాకుండా భక్తుల కోసం క్షేత్ర పరిధిలో మరికొన్ని చోట్ల విశాలమైన ప్రదేశాల్లో ఉద్యానవన ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏదేమైనా శ్రీశైల క్షేత్రానికి వస్తున్న భక్తులకు ఈ ఉద్యానవనాలు మళ్లీ మళ్లీ రమ్మని పిలిచేలా రూపొందిస్తున్నామంటున్నారు దేవస్థానం అధికారులు. పిల్లలకు అలాగే తండోపతండాలకు వచ్చిన కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడ సేద తీసేందుకు ఈ ఉద్యానవనాల్లో ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే మరిన్ని సౌకర్యాలు కల్పించవలసిన పరిస్థితి ఉంది. ఇంతేకాకుండా ఎన్నో సుందరమైన పార్కులను కూడా ఇంకా ఏర్పాటు చేస్తే పెరిగే ఈ భక్తులకు ఇది సేద తీసేందుకు ఈ ఉద్యానవనాలు ఎంతగా ఉపయోగపడడంలో ఆసక్తి లేదు. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, శ్రీశైలం, నంద్యాల జిల్లా.